డైరెక్టరు హీరోలను రౌడీల చేత కత్తితో పొడిపించి హాస్పిటల్లో పడేయాలి అని డైరెక్టర్ అనుకున్నప్పుడు ఏం చేయలేదు సార్. ఫస్ట్ నుంచి ఫైట్లు పెట్టకూడదు, హీరోని సమర్థుడుగా పవర్ఫుల్గా చూపించకూడదు. హీరోకి ఒక లంగా కట్టి గాజులు తొడిగి పసుపు కుంకుమ పూసి వీడు అసమర్థుడు, వీడు పనికిమాలినాడు అని ఫస్ట్ నుంచే చూపించేస్తే ఆడియన్స్ హీరో నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, వీడు ఫస్ట్ నుంచి డమ్మీ ఎదవా పనికిమాలినాడు అనే థాట్ ప్రాసెస్ తోటి ఈ కత్తితో పడిపించిన సీన్స్ని కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇది తెలుసుకోవాలి. ఇది హాయ్ హలో రివ్యూ నాగు ప్రేక్షకులకు నమస్తే. నేను మీ నాగు పర్వత్ రెడ్డి. ఈరోజు శివం బజే మూవీ ట్రైలర్ మీద మీకు రివ్యూ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఇందులో హీరో హీరోయిన్లుగా అశ్విన్ బాబు, దిగంగన హీరో హీరోయిన్లు యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ అప్సర్ దీనికి డైరెక్షన్ చేశాడు. ఓకే, మన ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్లో వరల్డ్ మ్యాప్లో భారత్ కనుమరుగైపోవాలి, తర్వాత టెర్రరిస్టులు ఈసారి ఏదో భారీ ప్లాన్ చేస్తున్నారు భారత్ నాశనం చేయడానికి అనే డైలాగులు వినిపించినాయి. సో అక్కడ ఇమీడియట్గా హీరో ఎంట్రీ ఇచ్చేసి ఒక్కొక్కరిని తోలు ఒలిచేస్తుంటాడు. ముఖ్యంగా ఇండియన్ నీడ్ స్పెషల్ ఏజెంట్ స్టాప్ దిస్ డిస్ట్రక్షన్, అంటే ఈ వినాశనాన్ని, ఈ విధ్వంసాన్ని ఆపడానికి టెర్రరిస్టుల చేతుల నుంచి భారత్ను కాపాడి టెర్రరిస్టుల్ని అంతం ఎలా చేయబోతున్నాడు అనే క్యారెక్టర్లో మన అశ్విన్ బాబు కనిపించబోతున్నాడు. చూడండి ఎంత పెద్ద లైను, అంటే హీరోకి ఒక పెద్ద అచీవ్మెంట్, ఒక పెద్ద టార్గెట్ ఇందులో నిక్షిప్తమై ఉంది. ముఖ్యంగా ఈ ట్రైలర్లో షార్ట్స్ కానీ, విజువల్స్ కానీ, కెమెరా షార్ట్స్ కానీ ఇవి కూడా అద్భుతంగా ఉన్నాయి. అసలు హీరో అశ్విన్ బాబు అయితే మందర పర్వత గుహలో ఉన్న సింహలాగా ఉన్నాడు. గంగా నదిలో స్నానం చేసి యుద్ధానికి బయలుదేరితే ఏనుగులాగా ఉన్నాడు. ఇందులో ఇంకొక ఏజెంట్, పోలీస్ ఏజెంట్ ఏం చెప్తుంటే, సార్ సీయింగ్ ఒక మిస్టీరియస్ మర్డర్ సార్ అనగానే ఇందులో ఎవడో ఒకడు కొన్ని హత్యలు చేస్తుంటాడు. ఆ హత్యల్ని ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నాడు, చివరికి వాడిని ఎలా పట్టుకున్నాడు అనే క్యారెక్టర్లో మేబీ ఐ థింక్ అశ్విన్ బాబు ఇందులో అప్లై చేస్తున్నాడు. ముఖ్యంగా ట్రైలర్లో హీరో అశ్విన్ బాబు అద్భుతంగా యాక్షన్ సీక్వెన్స్, ఫైట్స్ గీట్స్ భయంకరంగా చేస్తుంటాడు. ఒక ఏనుగులాగా రంకెలేస్తుంటాడు. అది కానీ చూడటానికి బాగుంది. కానీ ఇందులో ఒక అద్భుతమైన షాట్ ఒకటి ఉంది. ఏందో చెప్పుంటారా, ఆ రంకెలేస్తున్న హీరోని, సింహగర్జన చేస్తున్న హీరోని విలన్స్ కత్తితో పొడి చేసి హాస్పిటల్ ఐసీయూలో బెడ్లో పడేస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. హీరోని కత్తితో పొడి చేసి ఐసీయూలో పడేసే ఎపిసోడ్స్ వాల్యూ అని చెప్పనా, నిర్మాత జేబులో నుంచి తీసిన ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. మొత్తం బూడిదలో పోసిన పన్నీరే. 99% యాక్షన్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే హీరో క్యారెక్టర్లు దమ్ముండదు. రౌడీలను నరికి చంపాల్సిన హీరో రౌడీల చేతుల్లోనే కత్తితో పొడిపించుకునే స్థాయిలో హీరో క్యారెక్టర్ని డైరెక్టర్స్ డిజైన్ చేయటం. దీనివల్ల సినిమా ఎంత డ్యామేజ్ అవుతుందంటే, అప్పటి వరకు చూపించిన సినిమాలో అది ఇంటర్వెల్ కావచ్చు, ప్రీ క్లైమాక్స్ కావచ్చు, ఆ సీన్స్, ఆ కన్స్ట్రక్షన్ మొత్తం కుప్పగూలి కింద పడిపోతుంది. ఇంక దెర్ ఈజ్ నో వాల్యూ. తర్వాత హాస్పిటల్ నుంచి హీరో బయటకు వచ్చి ఎంతమందిని చంపినా దెర్ ఈజ్ నో యూజ్. ఎందుకు, ఒక 10 ఫ్లోర్లు బిల్డింగ్ కడితే 8 ఫ్లోర్లు కింద పడిపోతే ఆ తర్వాత 2 ఫ్లోర్లు పైన ఎన్ని పడతాయి? దిస్ అయితే బేసిక్ లాజిక్. కొన్ని వందల వేల సినిమాల్లో జరిగింది ఇదే. బేసిక్గా డైరెక్టర్ తెలివైనడైతే ఇట్లా హీరోని కత్తితో పొడిపించి హాస్పిటల్లో పడేయడు. అసలు ట్రైలర్లో అసలు వేయడు. డైరెక్టరు హీరోలను రౌడీల చేత కత్తితో పొడిపించి హాస్పిటల్లో పడేయాలి అని డైరెక్టర్ అనుకున్నప్పుడు ఏం చేయలేదు సార్. ఫస్ట్ నుంచి ఫైట్లు పెట్టకూడదు, హీరోని సమర్థుడుగా పవర్ఫుల్గా చూపించకూడదు. హీరోకి ఒక లంగా కట్టి గాజులు తొడిగి పసుపు కుంకుమ పూసి వీడు అసమర్థుడు, వీడు పనికిమాలినాడు అని ఫస్ట్ నుంచే చూపించేస్తే ఆడియన్స్ హీరో నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, వీడు ఫస్ట్ నుంచి డమ్మీ ఎదవా పనికిమాలినాడు అనే థాట్ ప్రాసెస్ తోటి ఈ కత్తితో పడిపించిన సీన్స్ని కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇది తెలుసుకోవాలి. హీరో ఇంట్రడక్షన్లో ఫైట్లు ఉండాలి, హీరో అందరినీ భయంకరంగా కొట్టాలి. ఇదే టెంపో హీరో త్రూఅవుట్ సినిమా అంతా హీరోని పవర్ఫుల్గా చూపించాలిగా. మధ్యలో విలన్స్ వచ్చి హీరోని పడవటం అని హాస్పిటల్లో పడేయటం, ఇవి జనం యాక్సెప్ట్ చేస్తారా? ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని రైటర్లు, డైరెక్టర్లు కథలు రాస్తారా? అంత మాత్రం ఆలోచన, ఇంకితం ఉండదా? ఈ క్వశ్చన్ చేసుకుంటే ఈ సీన్స్ రావు. అందుకే ఇంత డ్యామేజింగ్ ఫ్లాప్లు ఎందుకు అవుతాయి అంటే,
హీరోలని ఇంత బలహీనంగా చూపిస్తారు కాబట్టి డైరెక్టర్లు. నేనైతే అలా చేయను. సినిమా మొత్తంలో హీరోని బలహీనంగా ఒక్క షాట్ కూడా తీయను. హీరో పేరు వింటేనే విలన్స్ గజగజ వణికిపోయేటట్లు నేను తీస్తాను. అసలు ఈ టాపిక్ అంతా ఎందుకు వచ్చింది? యాక్షన్ సినిమాల్లో హీరోలను బలహీనంగా చూపించకూడదు కాబట్టి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా. హీరోలను బలహీనంగా చూపించి ఆ సినిమా హిట్ కొట్టమను చూద్దాం. ఇంపాసిబుల్. ఆ సక్సెస్ అనేది రానే రాదు. దీన్ని బట్టి శివం బజే సినిమా ఎలా ఉండబోతుందో ఆడియన్స్ మీ ఆలోచనకి వదిలేస్తున్నా, మీరే ఆలోచించుకోండి. అప్కమింగ్ డైరెక్టర్లకి, పెద్ద డైరెక్టర్లకి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, మీరు యాక్షన్ సినిమా చేయదలుచుకుంటే హీరో మీ కథలో హీరోకి లంగా కట్టి గాజులు తొడిగి పసుపు కుంకుమ పెట్టి ఆడింగ వాన్లకు దయచేసి చూపించద్దు హీరోని. ఒకవేళ మీరు అలా చూపిస్తే అదే నిర్మాతతో పాటు డైరెక్టర్ రోడ్డు మీద రాడు పక్క. నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి నాకు సినిమాలు తప్పితే రెండో తెలీదు. కొన్ని వందల వేల సినిమాలు నేను చూసుంటాను, చూస్తూ ఉంటాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, కథల్లో హీరోలు చిన్న హీరోలా పెద్ద హీరోలా అనే సంబంధం లేకుండా ఆ కథలో హీరోని తక్కువ చేసి చూపించినా, అసమర్థతకు చూపించినా ఆ సినిమా సక్సెస్ దాఖలాలు ఎక్కడా లేవు. ఇది ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ట్రెండ్. ఇప్పటికీ ఎప్పటికీ ఇంకెప్పటికైనా సరే ఇదే ట్రెండ్. చిన్న హీరోలు స్టార్డమ్కి ఎందుకు దూరంగా ఉంటారంటే, సక్సెస్ లేకుండా ఎందుకు పోతారంటే, వాళ్ళు పోషించే సినిమాల్లో హీరో క్యారెక్టర్లలో ఒక స్టెబిలిటీ, ఒక స్థిరత్వం, ఒక స్టాండర్డ్ థింకింగ్, ఒక యాటిట్యూడ్ ఉండదు. అందుకే ఫ్లాపులు ఎప్పుడు వాళ్ళకి ఫ్లాపులు చుట్టుముడుతూనే ఉంటాయి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. రివ్యూ నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా నా వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఇలాగే మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, మీ నాగు పర్వతరెడ్డి.